Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. రజనీ గారు లెక్క చెప్తా. రజనీ గారు చెప్పండి. రజనీకాంత్ గారు వినపడుతుందా? వినిపిస్తుంది. కారణ్ సార్, ఇప్పుడు నేను ఒక లెక్క చెప్తా సార్. దొడ్డోడ్లు అనేవి 105 రోజులు 110 రోజులు వస్తాయి, కోతకు వస్తాయి రజనీ గారు. సన్న ఒడ్లు 125 నుంచి 130 150 రోజుల దాకా వస్తారు. మొదలు సన్నొడ్లు వస్తాయా దొడ్డోడ్లు వస్తాయా ముందు చెప్పండి. జనరల్గా రోహిణి కార్తెలో పోసేది దొడ్డోడ్లు, మేము జూలైలో నాటు పెట్టేది సన్నోడ్లు, సంబ మసూరో సోనా మసూరో అవన్న తర్వాత ముందు వచ్చేవి దొడ్డోడ్లు. మేము దొడ్డోడ్లు సన్నోడ్లు మొదలు కొంటామంటే దొడ్డోడ్లు ఏం చేయాలి మరి? వేయొద్దా? మీరు చెప్పండి ఫస్ట్. దొడ్డోడ్లు వేయొద్దని మీరు చెప్పదలుచుకుంటే చెప్పండి. ఈ వానాకాలం ముచ్చట్టే. ఇప్పుడు రేపు తుకాలు పోస్తారు, ఇప్పుడు పోస్తూనే ఉన్నారు. మొదలైంది దున్నడం మొదలైంది కరిగట్టు. ఇది ఒకటి. రెండో అంశం చెప్తాను రజనీ గారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఒక స్టేట్మెంట్ వచ్చింది, ప్రభుత్వ స్టేట్మెంట్, అధికారికంగా మంత్రి మీడియా స్టేట్మెంట్ కాదు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే వ్యవసాయ కాలానికి సంబంధించి 60 లక్షల పైచిలుకు ఎకరాలలో వరి సాగు కావచ్చు అనేటువంటిది వాళ్ళ లెక్క. ఆ వరి చిలుకు మేము చెప్పినట్టు 60%, 70%, 90% లెక్క మట్టినే సగం సగం లెక్కలే ఇస్తా. 60 లక్షల ఎకరాలలో 30 లక్షల ఎకరాలు దొడ్డోడ్లు పండించిన, 30 లక్షల ఎకరాల్లో ఒక ఎకరాకు 2.5 టన్నుల వడ్లు పండినా, దొడ్డోడ్లు పండినా సుమారుగా 75 లక్షల టన్నుల వడ్లు వీళ్ళు కొనుగోలు చేయాలి. వచ్చే యాసంగి వానాకాలం పంట సెప్టెంబర్ అక్టోబర్లోనే కొనుగోలు చేయాలి. దానికి ముందు లెక్క చెప్పమంటే మా ప్రభుత్వం ఎట్లా అయిపోయింది ఇట్లా అయిపోయింది. అరే బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి ప్రతిపక్షానికి పంపించారు కదా. ఓడిపోయిన ప్రభుత్వం గురించి ఓడిపోయిన ప్రభుత్వం అని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇచ్చిన వాగ్దానం మేరకు దొడ్డోడ్లా సన్నోడ్లా అనేది ఇంతకుముందే చెప్పిన సన్నోడ్లు ఎవ్వరు కూడా ఐకేపీ సెంటర్కు తేరు. ఇది పక్క. నేను కూడా తీసుకుపోలేదు. ఫోన్ కూడా ఎవరు పోరు. మరి ఫోన్ దానికి మీరు బోనస్ ఎవరికి ఇస్తారు? వచ్చే ఓట్లకి ఇస్తారా, రాని ఓట్లకి ఇస్తారా? ఈ లెక్క చెప్పమంటే ఆ తెలంగాణ నష్టపోయిందంటే నేను అంటున్నా, మీ బడ్జెట్లో కనీస పక్షాన ఒక 2,800 నుంచి 3,000 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తే ఈ వానకాలం ఒడ్లు, నేను సగానికి లెక్క చెప్తున్నా రజనీ గారు, సగం ఒడ్లు దొడ్డోడ్లు అనుకుంటేనే వాళ్ళు ఇంకా నేను 60% 70% లెక్కలు పక్కన పెట్టి మీరు ఇచ్చిన లెక్క ప్రకారం, నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్క ప్రకారం 60 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది అనుకుంటే, దాని లెక్క ప్రకారం సగమే వేస్తారనుకుంటే ఇది రిక్వైర్మెంట్ 3,000 కోట్ల రిక్వైర్మెంట్ ఈ వానకాలం కొనడానికి. ఆ నిధులు మీరు ఇప్పుడు కేటాయించారా? ఇది చెప్పండి. మీరు ముందు సన్నోడ్ల దొడ్డోడ్ల తర్వాత మాట్లాడతారు. చెప్పండి. ముందు ఒడ్లు కొనడానికి మీరు నిధులు కేటాయిస్తారు లేదు చెప్పండి. ఇప్పుడు రజనీకాంత్ గారు గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ చేస్తుందండి. ఇప్పుడు హాస్టల్లో ఇస్తున్నాం, హాస్టల్లో మార్కెట్కి వెళ్ళి కొనిస్తున్నాం. మేము హాస్టళ్లలో సన్న బియ్యం ఇస్తున్నాం. అదేవిధంగా మనం రేషన్ షాప్లలో ఇస్తున్నాం. ఎక్కడి నుంచి ఇస్తున్నాం? సన్న బియ్యం రైతుల నుంచి ప్రొక్యూర్మెంట్ చేసే ఇస్తున్నాం. రైతులు పండిస్తున్నారు, రైతులు మాకు ఇస్తున్నారు, రైతుల దగ్గర సేకరిస్తున్నాం. మళ్ళీ మేము ప్రజలకు పంపిణీ చేస్తున్నాం. అదేదో వాళ్ళు పంపిణీ చేయనట్టుగా, మేమేదో సేకరణ చేయనట్టుగా ఆయన ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడితే ఎట్లా? వాళ్ళ వేణుగోపాల్ రెడ్డి ఇప్పుడు ఇంతకుముందు చెప్పిండు 60-40 అని, ఇంతకుముందు 90% అన్నాడు, మళ్ళీ పెరిగిండు. ఇప్పుడు 50-50కి వచ్చిండు ప్రకాష్ రెడ్డి గారు. మీరు చూస్తున్నారు కదా వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడారు ఇక్కడ 60% దొడ్డోట్లు అయితే 40% అన్నాడు. మన డిబేట్ స్టార్టింగ్ ఏమన్నాడు? 90% దొడ్డోట్లు అయితే 10% సన్నోట్లు అన్నాడు. 40 నిమిషాల్లో తేడా వచ్చేసింది ఆయన మాటలలో. ఈ విధంగా అబద్ధపు మాటలు చెప్పి మేము ఎప్పుడు రాము. ఆ రైతుల ఖాతాలో 15 లక్షల రూపాయలు ధనాదాలు ఇస్తాం, జన్ధన్ ఖాతాలో వేస్తామని చెప్పారు ప్రకాష్ రెడ్డి గారు. ఎక్కడ వేసారు? ఏ రైతు ఖాతాలో వేసారు? విదేశాలకు రామ్మోహన్ గారు 500 గురించి అక్కడే ఉన్నారు. ఏ నీరవ్ మోడీ రాలేదు, ఎవరు రాలేదు. అవన్నీ చూస్తలేమా మనము? కొంచెం ఒడ్లు పక్కన పెడతారు రజనీ గారు. రామ్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆపితే ఒడ్డు పక్కన పెడతారు. రజనీ గారు వీళ్ళ మేనిఫెస్టోలో రజనీ గారు ఒక్క నిమిషం, రామ్మోహన్ రెడ్డి గారు ఒక్కటే నిమిషం మీరు ఒడ్లు పక్కన పెడితే, రజనీ గారు వీళ్ళ మేనిఫెస్టోలో మొక్కజొన్నకు ఎంఎస్పి ఇంత, ఈ రేటుకు కొంటాం, జొన్నలకు ఎంఎస్పి ఇంత, ఈ రేటుకు కొంటాం, లేకపోతే కందులకి ఎంఎస్పి ఇంత, ఈ రేటుకు కొంటాం అని కూడా మేనిఫెస్టోలో, ఇంకా అంటే ఈ 6 గ్యారంటీలో కాదు, మంచి విపులంగా పుస్తకంలో ప్రింట్ చేశారు.
మరి వాటి బతికేందో ఇప్పుడు తెలుసా, వడ్ల బతికే ఇట్లా అయిపోతే మొక్కజొన్న సంగతి ఏంది? మీరు ఆల్టర్నేటివ్ క్రాప్ అంటున్నారు, ఆల్టర్నేటివ్ క్రాప్ వాటి దాకా మొక్కజొన్న వడ్ల సంగతి తెలిసిన తర్వాత వద్దాం. తెలంగాణ సుమన్ గారు. పండించే వాటి బతికేంది అంటున్నా ఇప్పుడు. సుమన్ గారు. వాటి బతికేంది? వాటిని కూడా మీరు ఇట్లాగే చేస్తారు కదా రైతులను, అన్ని రకాలుగా రైతులను ముంచడం కోసం దగా చేసి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.